ప్రియమైన సహోదరి సహోదరులారా, రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ఈ దినము మనము ఒక మిషనరీ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందామండి. అతని పేరు చార్లెస్ స్టూవర్ట్ థామ్సన్. అతను ఆగస్టు 17న 1851 సంవత్సరంలో జన్మించారు. మే 19వ తారీఖు 1900 సంవత్సరంలో ఆయన మహిమ ప్రవేశమండి. ఆయన స్వస్థలము ఈస్టింగ్డన్, దేశము యునైటెడ్ కింగ్డము. ఆయన దర్శన స్థలము అనగా ఆయనకి దేవుడు పరిచర్య ఇచ్చింది భారతదేశంలో. ఈ దినము ఆయన యొక్క పరిచర్య గురించి మనం చూద్దాము. భారతదేశంలో పురాతనమైన అతి పెద్ద తెగలలో ఒకటైన బిల్ అనే తెగవారి మధ్య మొట్టమొదటిగా సేవ చేసిన వైద్య మిషనరీ చార్లెస్ స్టూవర్ట్ థామ్సన్. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన థామ్సన్ తన గ్రామంలో ఉన్న స్థానిక క్రైస్తవాలయమునకు క్రమము తప్పకుండా వెళ్ళేవారు. ఇది అతని విశ్వాసములో ఎదుగునట్లుగా సహాయపడింది. అతను కాలేజీ ఆఫ్ ఇస్లింగ్టన్ లో వైద్య శాస్త్రంలో శిక్షణ పొందిన తర్వాత చర్చ్ మిషన్ సొసైటీలో అతనిని చేర్చుకొనుటకు అంగీకరించి భారతదేశంలోని బిల్ తెగవారి మధ్య మిషనరీగా సేవ చేయుటకు థామ్సన్ను నియమించింది. 1881 సంవత్సరంలో రాజస్థాన్లోని కేవారా మిషన్ స్థావరమునకు వచ్చిన అతను అక్కడ వైద్య మిషనరీగా తన పరిచర్యను ప్రారంభించారు. అయితే వైద్య సేవల ద్వారా బిల్ ప్రజలతో సంబంధములను ఏర్పరచుకొని వారిని క్రీస్తు కొరకు సంపాదించవాలని థామ్సన్ యొక్క ప్రణాళిక విఫలమైంది. ఏలయనగా ఈ ప్రాంతంలోని బిల్ ప్రజలకు పాశ్చాత్య ఔషధం మీద నమ్మకం లేకపోవడమే కాదు, ఆంగ్ల వైద్యులు వారి శరీరమునకు హాని చేస్తున్నట్లు వారు భావించారు. అందువలన ప్రజలలో నమ్మకమును కలిగించుటకై థామ్సన్ ఆసుపత్రి యొక్క మౌలిక సదుపాయములను విడిచిపెట్టి వైద్య చికిత్సలు అందించుటకై ఒక చెట్టు కింద కూర్చున్నారు. క్రమముగా అతని యొక్క ఈ తాత్కాలిక ఏర్పాటు విజయవంతం అవ్వగా చికిత్స పొందుటకై చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రతిరోజు వందలాది మంది ప్రజలు అతని వద్దకు రావడం మొదలయ్యింది. తరువాత 16 సంవత్సరాల కాలం గుజరాత్, రాజస్థాను మరియు మహారాష్ట్ర ప్రాంతములను పర్యటించిన అతను ఆ ప్రాంతములలో వైద్య సేవలను అందించి చిన్న చిన్న వైద్యశాలలను మరియు ఔషధాలయములను స్థాపించారు. ప్రజలకు చికిత్స చేస్తున్నప్పుడు వారికి సువార్తలు కూడా అందించేవారు థామ్సన్. అంతేకాకుండా అనేక పాఠశాలలను కూడా స్థాపించిన అతను బిల్ భాష యొక్క మాండలికములో ప్రార్థనల పుస్తకమును కూడా ప్రచురించారు. అతను సువార్తను ప్రకటించే విధానం ఏమనగా వ్యక్తిగతముగా ఇతరులకు సువార్తను చెప్పటం. అయితే శారీరక ప్రయోజనముల కొరకు క్రీస్తును అంగీకరించమని అతను ఏనాడూ వారిని అడగలేదు. అతను చేపట్టిన ప్రయత్నము వలన ప్రజలు నెమ్మదిగా తమ బిల్ విశ్వాసములను మరియు సాంప్రదాయములను విడిచిపెట్టి యేసుక్రీస్తును విశ్వసించడం ప్రారంభించారు. 1899 నుండి 1900 సంవత్సరం మధ్యకాలంలో జపానియా కరువు సంభవించి బిల్ ప్రజలను తీవ్రముగా దెబ్బతీసినప్పుడు థామ్సన్ ఒంటిగానే అనేక సహాయక కేంద్రములను ఏర్పరిచారు మరియు మరణపు అంచులలో ఉన్న వేలాది మంది పిల్లలను రక్షించారు. ఆ సమయంలో కలరా బారిన పడిన అతను భూసంబంధమైన తన సేవలను విరమించుకొని పరమందు తన ప్రభువును చేరుకొని ఇహలోకమును విడిచి వెళ్ళారు. థామ్సన్ చేసిన సేవ బిల్ తెగ యొక్క ప్రాంతంలో తరువాత మిషనరీ పరిచర్యకు పునాది వేసింది. మొదటి ఆత్మను క్రీస్తు కొరకు సంపాదించుటకు అతనికి చాలా సంవత్సరములు పట్టింది. అయితే మొట్టమొదటిగా బిల్ ప్రజల మధ్య అతని ద్వారా ప్రారంభించబడిన మార్గదర్శకమైన సేవ ఎంతో కాలము తర్వాత ఫలములను ఫలించగా ఆ ఫలము యొక్క సంతోషమును అతని తరువాత ఆ పరిచర్యను కొనసాగించిన వారు అనుభవించారు. ప్రియమైన వారులారా, మీ చుట్టూ ఉన్న ప్రజల యొక్క ఆత్మీయ మరియు శారీరక అవసరతలను గురించిన చింత మీలోనున్నదా? మనం ప్రార్థన చేద్దామండి. ప్రభువా, అవసరతలో ఉన్న వారికి సహాయం అందించడం ద్వారా మీకు సేవ చేయుటకు నాకు సహాయము దయచేయము. మనమందరము కూడా హృదయమంతటితో ఈ ప్రార్థన ద్వారా మన చుట్టూతా సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఫైనాన్షియల్గా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదా వారి అవసరతలో మనము తోడై ఉన్నట్లయితే వారు క్రీస్తు వైపు రావటానికి క్రీస్తు ప్రేమను చూపించటం అని ఈ యొక్క థామ్సన్ గారి జీవిత చరిత్ర మనకి తెలియపరుస్తోందండి. వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.